ఆమోదం లభించడం సులభమేనా అంటే కాదు. కానే కాదు. జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉభయ సభల్లో ఈ బిల్లును ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిందనుకుందాం. దానికి బలబలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూస్తే లోక్సభలో ఎన్డీఏ బలం ప్రస్తుతం 293కి ఉంది. జమిలీ బిల్లు ఆమోదానికి కావలసిన బలం 362 మంది. ఇక రాజ్యసభలో ఎన్డీఏ బలం 121. జమిలీ బిల్లు ఆమోదానికి కావలసిన బలం 164. ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలు 19. మరి బిల్లు ఆమోదానికి 14 రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇక రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన ఖచ్చితత్వంతో లేదు. లోక్సభ విధి విధానాల్లోని 198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది. ఏ వర్గము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరపడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపై 1999లో లా కమిషన్ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి. ఈ 2 తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త ఛాన్సలర్ను నియమిస్తారు. ప్రభుత్వాలు మారినా 5 ఏళ్ల పాటు సభ కొనసాగుతుంది. అయితే జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉంది. మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును కూడా పక్కన పెట్టారు. ఇక లాజిస్టిక్స్ సమస్య. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు 100% వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్య అని అంటున్నారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరుచుకోవడానికి తగినన్ని గోదాములు కూడా సమస్యగా మారింది. 15 ఏళ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్లైన్ దాటినవేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 2009 లోక్సభ ఎన్నికలకు 1115 కోట్లు, 2014లో 3870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు 10,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక్కో రాష్ట్రానికి 250 కోట్లు ఖర్చవుతుందనుకుంటే మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్ద మొత్తంలో ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పని కాదని పలువురు చెబుతున్నారు. మరి ఎన్డీఏ సర్కారు దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యూహాలను రచిస్తుందో, ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.